నేను ఇదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నేను మీడియేటర్స్‌ని అడిగితే నాకు చెప్పింది 5000, 6000 రూపీస్ అయితదని చెప్పారు. నేను అప్లై చేసుకున్న జస్ట్ 1500 రూపీస్‌ల ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది నా చేతిలో వచ్చింది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఎవ్వరి మీద డిపెండ్ కాకుండా మీరే చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా ఈ వీడియో మొత్తం చూసి ఫాలో అవ్వండి. ఈజీగా ఉంటుంది. నో నీడ్ టు వరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. 1 డేలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన చేతిలో వచ్చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ గానీ, అండ్ డీటెయిల్స్ గానీ, అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మన ఛానల్‌లో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇట్లాంటివే కాదు, అండ్ మరెన్నో ఇంటర్నేషనల్ ట్రిప్స్ సంబంధించిన బడ్జెట్ ఐటినరీ గానీ సింపుల్‌గా చేసేసి మన ఛానల్‌లో పెడుతూ ఉంటాననమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏందంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెలియక చాలామంది లైక్ ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు 5000, 6000 చార్జ్ చేస్తారు. అండ్ వాళ్ళే కాదు, లైక్ బయట మనం ఎవరైనా అడిగినా సరే మీడియేటర్స్‌ని అడిగితే వాళ్ళు కంపల్సరీ 6000 అట్లా చార్జ్ చేస్తారనమాట. సో అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ 1500కి మనకొచ్చేస్తదనమాట ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. మోస్ట్‌లీ మనం మార్నింగ్ స్లాట్ తీసుకున్నామనుకోండి, సాయంత్రం వరకు వచ్చేస్తది. లేకపోతే నెక్స్ట్ డే కూడా తీసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ, అవన్నీ నేను ఇప్పుడు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి ఒరిజినల్ పాస్‌పోర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి వీసా. మీరు నెక్స్ట్ కంట్రీ ఏదైతే వెళ్తున్నారో దానికి సంబంధించిన వీసా. ఆర్ ఎల్స్ మీకు ఆన్ అరైవల్ వీసా ఉంటే మీరు చెప్పండి. నాట్ ఏ ప్రాబ్లమ్ అనమాట. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ అండ్ అదంతా నేను ఇక్కడ లిస్ట్ మీద ఇస్తాను చూడండి స్క్రీన్ మీద. సో ఇవన్నీ మీరు జిరాక్స్ తీసుకొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను దానికి సంబంధించిన లింక్ గానీ, అండ్ అది ఎలా అప్లై చేసుకోవాలో నేను నీట్‌గా చెప్తాను లాస్ట్‌లో ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి. ఆర్‌టీఓ తెలంగాణ వెబ్‌సైట్ ఓపెన్ చేసినాక మనం అంతా ఫిలప్ చేసినాక మనకొక ఫార్మ్స్ వస్తాయన్నమాట. ఒకటొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటొచ్చేసి ఫీజ్ రిసిప్ట్ అని ఉంటుంది. సో అదొకటి. సో ఈ 2 డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. అండ్ దీంతో పాటు మన డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, మన పాస్‌పోర్ట్ జిరాక్స్, మన ఫ్లైట్ టికెట్స్, మన వీసా అండ్ ఆధార్ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్ కాపీ. సో ఇవన్నీ జిరాక్స్ తీసుకోవాలి. అండ్ ఒరిజినల్స్ వచ్చేసి మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన పాస్‌పోర్ట్ కాపీ ఒరిజినల్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోండి. ఇంతకన్నా ఎక్కువ డాక్యుమెంట్స్ ఇంకేం అవసరం లేదు. అసలు చెప్తే నమ్మరు. నాకు ఓన్లీ నేను జిరాక్సే అడిగారనమాట. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అడగలేదు. బట్ మీరైతే తీసుకెళ్ళండి ఒరిజినల్ పాస్‌పోర్ట్. అంటే ఒక్కొక్క ఆర్‌టీఓలో ఒక్కొక్క లెకంగా తీసుకోవచ్చేమో. ఇది నేను తీసుకున్నదైతే ఆర్‌టీఏ ఇబ్రహీం పట్నం అనమాట. నాకేం డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఏమి అడగలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోయిందనమాట. అండ్ రేపు మార్నింగ్ వచ్చి నేను కలెక్ట్ చేసుకోవచ్చనమాట. నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది. సో చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరే ఓన్‌గా అప్లై చేసుకోండి. 1 డేలో వస్తదనమాట ఇదైతే. ఏ ఆర్‌టీఓ అయినా సరే మోస్ట్‌లీ 1 డేలో వచ్చేస్తది. కొన్ని అయితే ఆర్‌టీఓ అయితే సేమ్ డే కూడా ఇస్తారు. బట్ నేను 1 డే అని చెప్తున్నా. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో బెటర్ మీరు నెక్స్ట్ డే కలెక్ట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌లో యాక్సెప్ట్ చేస్తారనమాట. అండ్ దీనికి సంబంధించిన వాలిడిటీ మాత్రం 1 ఇయర్ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అంటే మీకు చాలా మందికి డౌట్ వస్తుంది. లైక్ ఇప్పుడు ఇన్ కేస్ మీరు నెక్స్ట్ కంట్రీ థాయిలాండ్‌కెళ్ళాననుకోండి. నేను థాయిలాండ్ డాక్యుమెంట్స్ పెట్టి నేను వీసా తీసుకున్నాననుకోండి. నాకిట్లా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే నేను ఏ కంట్రీ అంటే తర్వాత ఏ కంట్రీకెళ్ళినా సరే 1 ఇయర్‌లో ఆ కంట్రీలో కూడా నేను ఆ లైసెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకొనొచ్చాను నేను. చాలా సింపుల్ ప్రాసెస్. సో ఎటువంటి మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్‌గా మీరే వచ్చి అప్లై చేసుకోండి. సో మనం ఇప్పుడు సిస్టమ్ ముందుకెళ్ళిపోదాము. ఏందంటే నేను స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటిది ప్రాసెస్ అనేది నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇప్పుడు. మనం గూగుల్‌లో ఆర్‌టీఓ తెలంగాణ టైప్ చేయండి. ఇన్‌కేస్ మీది ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఆర్‌టీఓ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేయండి. సో మనం ఇక్కడ ఫర్ ఆన్‌లైన్ సర్వీసెస్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటదనమాట. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డూ యూ హావ్ ఒరిజినల్ లైసెన్స్ అని అడుగుతుంది. యెస్ అని కొట్టేయండి. ఇక్కడ మీ డీఎల్ నంబర్ ఉంది కదా! సో అక్కడొచ్చేసి మీ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయండి. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ నంబరు. అండ్ డిస్ట్రిక్ట్ ప్లేస్ కూడా దాని మీదనే ఉంటుంది. చూసుకొని ఎంటర్ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్, ఓటీపీ వస్తది. సో ఓటీపీ రాగానే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసినాక సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తదనమాట కింద. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళా మనము కంట్రీ టు విజిట్ నెక్స్ట్ ఏ కంట్రీకెళ్తున్నాం మనము. అర్మేనియా అనుకోండి. ఓకేనా? సో నా పాస్‌పోర్ట్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్‌పోర్ట్. సో పాస్‌పోర్ట్ ఇష్యూ ఇదంతా అవసరం లేదు. స్టార్ మార్క్ లేనివి
ఎంటర్ చేసిన అవసరం లేదు. సో, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది పాస్‌పోర్ట్‌లో ఏది ఉంటదో అది ఎంటర్ చేసేయండి. అండ్ పాస్‌పోర్ట్ వాలిడిటీ కూడా మీకు చూసి ఎంటర్ చేయండి కరెక్ట్‌గా. సో, కన్ఫర్మ్ అని కొట్టేయండి. సో, ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొట్టాక మీకు నెక్స్ట్ పేమెంట్ పేజ్ అడుగుతదనమాట. సో, పేమెంట్ చేసినాక మనకు 2 ఫార్మ్స్ వస్తాయి. ఒకటొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్, ఇంకొకటొచ్చేసి పేమెంట్ రిసిప్ట్ ఫార్మ్ అనమాట. సో, ఇవి 2 తీసేసుకొని మీరు జిరాక్స్‌లో పెట్టుకోండి సరిపోతుంది. సో, చూసారు కదా! చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరే స్వయంగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి మీడియేటర్స్ లేకుండా 1500 రూపీస్‌కే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ చేతిలో ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. సో, ఇదనమాట. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బై బై.